క్లూ టుడే న్యూస్కి స్వాగతం. చిన్నపిల్లలకు ఆటపాటలతో పాటలు నేర్పుతూ వారు మేధస్సును పెంచేందుకు కోసం జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జోగిపేట అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కొత్తగా ఆటపాటలతో పిల్లలకు నచ్చే విధంగా పాటలను బోధిస్తూ వారిని చక్కగా తీర్చిదిద్దేందుకోసం ఈ జాతీయ నూతన విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని ఇన్ఛార్జ్ సిడిపిఓ శోభారాణి వివరించారు. ఐడి కార్డ్స్ పైన వ్రాసి పరిచయం చేయడం అంటే వాళ్ళకి ఇష్టమైంది ఏంటి అని అడిగి ఆపి ఇది నీ పేరు నాన్న అంటే వాడికి అక్షరం అనేది తెలుసా, కానీ వాడికి అక్కడ ఇష్టమైన గుర్తుంది కాబట్టి వాడు ఇది నా పేరు అని నీ పేరు ఒక్కరోజు ముద్రల మీద అవగాహన అనేది వస్తుంది. అక్కడ ముద్రల మీద అవగాహన రావడం వల్ల పిల్లలు ఉంది. వీడియో చూసినాం కదమ్మా, పేరు అక్షరం రాదు, అది అని కాదు, కానీ అక్కడ వాడి పదే దాన్ని చూడటం వల్ల పేరు ఎక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా ఎరుపు రంగుని పరిచయం చేయడం. ఒకరోజు చేయగానే వస్తుందా ఏదైనా, అక్కడ ఏం చేయాలి మనం పదే అవకాశాలు అనేవి పిల్లలకి కలిగించడం వల్ల ఎరుపు రంగును బాగా గుర్తించగలుగుతారు కదా పిల్లలు. ఒకరోజు చెప్పి వదిలేసినాం అనుకోండి, గుర్తిస్తారా? అది మనం పదే అవకాశాలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందా? తర్వాత మళ్ళీ గిలిగిలి ఆట ఒకరోజు ఆడి చూసుకుందామా? పదే అవకాశాలు అనేది ఇవ్వాలి. తర్వాత బంతి కథను మౌఖికంగా చెప్పడం. ఫస్ట్ పాత పరిచయం అయిపోయింది, తర్వాత కథను మౌఖికంగా అంటే ఆహాభావాలతోని, స్వరంలో హెచ్చు తగ్గులతోని. సార్ నిన్న మాట్లాడేది కదా, ఏముంటుండొచ్చు, ఏం జరుగుతుండొచ్చు అనేది వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ వినాలి. కాబట్టి అంటే వాడు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకి మనం ఎంత అట్రాక్టివ్గా చెప్తే పిల్లలంతా ఇంట్రెస్ట్గా వింటే వాళ్ళకు బాగా గుర్తుంటుంది. కాబట్టి మనము ఫస్ట్ ఏం చేస్తున్నాము, బాగా గట్టిగా కథను చెప్పిన తర్వాత వాళ్ళకి మౌఖికంగా కథలో పాత్రలను పరిచయం చేస్తూ అయ్యో ఏమైతుండొచ్చున్నారా అని అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అక్కడ భావోద్వేగ అభివృద్ధి అనేది కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ నమస్కారం. నేను ఏపీసీ సిడిపిఓ శోభారాణి, జోగిపేట. మా జోగిపేట ప్రాజెక్టులో గత 24వ తేదీ నుంచి ప్రీ స్కూల్ మీద ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. ప్రీ స్కూల్లో ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే, నూతన జాతీయ విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రీ స్కూల్ విద్యలో కొంత మార్పులు చేయడం జరిగింది కరికులంలో. ఆ మార్పులు ఏంటి అంటే, ఈ పిల్లల్లో మెదడు అభివృద్ధి అనేది 85% ఈ వయసులో అంటే 3 నుంచి 6 సంవత్సరాల వయసులో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ అభివృద్ధికి అనుగుణంగా ఈ కరికులాన్ని కొత్తగా రూపొందించడం జరిగింది. ఈ కరికులంలో పిల్లలకి సంబంధించిన అంటే ఆటపాటలతో విద్య, వీళ్ళు అంటే ముందు చదువు స్కూల్కి వెళ్ళే కంటే ముందే రాయడం కానివ్వండి, చదవడానికి కానివ్వండి అనుకూలంగా పిల్లల్ని బడికి తయారు చేయడం అంటే సంసిద్ధత చేయడం. అంతేకాకుండా పిల్లలు సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనే విషయాలు కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా అనేది కూడా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. బడిబాటలో కూడా మన ప్రీ స్కూల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం జరుగుతుంది ఈ సెషన్లో. తర్వాత అయితే ఇక్కడ మన జోగిపేట ప్రాజెక్టులో 249 మంది టీచర్స్ ఉన్నారు. ఈ 249 మంది 4 మండలాల నుంచి టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్ సెషన్స్లో 35 నుంచి 40 మంది టీచర్లు శిక్షణ పొందుతున్నారు. ఇది 3 రోజుల శిక్షణ. ఇప్పటికీ 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. 3వ రోజు అంటే 6వ బ్యాచ్ 5వ బ్యాచ్ జరుగుతుంది. ఇందులో 3వ రోజు జరుగుతుంది. తర్వాత మళ్ళీ సోమవారం నుంచి కూడా 7వ బ్యాచ్ ప్రారంభమవుతుంది. అది 3 రోజుల పాటు ఉంటుంది. దీంతోపాటు ఈ 7 సెషన్లు కూడా ప్రీ స్కూలు అంటే టీచర్లు ఎలా పిల్లలకి ఎలా నేర్పాలి అనే దాని మీద శిక్షణ ఉంటుంది. దీని ద్వారా పిల్లలు కూడా బాగా నేర్చుకుంటారు. అంటే ఈ వయసులో పిల్లలు రాయడం చదవడం కాకుండా ఆటపాటలతో విద్య నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ కరికులం తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అంగన్వాడీలో పిల్లల్ని జాయిన్ చేయండి. అక్కడ వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. కరికులం చాలా పిల్లలకు అనుకూలంగా ఉంది. మనం ప్రైవేటు స్కూళ్ళ కంటే కూడా ధీటుగా మన అంగన్వాడీ కేంద్రంలో
ఈ కరికులం అనేది కూడా తయారు చేయడం జరిగింది, సిలబస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అంగన్వాడీలో ఈ పిల్లల్ని జాయిన్ చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలు కూడా మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు అక్కడ మేము ఏం చెప్తున్నామంటే ఈ వయసులో బిడ్డ ఎలాంటి అలవాటు పడితే భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాడు. కాబట్టి ఆ పిల్లలకు అనుగుణంగా ఈ సిలబస్ అనేది కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి మీరు తప్పకుండా అంగన్వాడీలో జాయిన్ చేయండి. మీ పిల్లల్లో కూడా మార్పు ఎలా ఉంది, ఏముంది అనేది కూడా మీరు చూడండి. తప్పకుండా అంగన్వాడీలో జాయిన్ చేయండి పిల్లల్ని.